ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ మేఘన. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో గార్లపాటి వెంకటరెడ్డి పిడుగురాళ్ల ఎంపీపీ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది టీడీపీ మూకలు నన్ను చంపుతామంటూ బహిరంగంగానే చెబుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. నా ప్రాణాలకు ఏమైనా అయితే దాని పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ విషయాన్ని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను అని అన్నారు. నమస్కారం, నా పేరు గార్లపాటి వెంకటరెడ్డి, పిడుగురాళ్ల ఎంపీపీ జూలకల్లు. 2019-24 వైసీపీ భారీ మెజారిటీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపాలా అని ప్లాన్ చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని లక్ష్మారెడ్డిని, అంజిరెడ్డిని, చిన్నంజిరెడ్డిని, వెంకటరెడ్డిని విపరీతంగా కొట్టిపడేసి గ్రామాల్లో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. వెంకటరెడ్డిని దొరికితే చంపాలని సాంబశివరావు, నర్రా సాంబశివరావు, సామేలు, దాయేశ, మోజేషు, రాజేషు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది మొత్తం ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్లే చెప్తున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో 3 రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. నాకు ఏ ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా, ఇది మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. మొన్న ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. రేపో ఎల్లుండో హైకోర్టులో కూడా వేస్తున్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను.